నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం అసాధారణ ప్రవర్తన గల పిల్లలలో ఉండే సమస్యలు, వాటి కోసం మనం ఇంట్లో చేసుకునే పరిష్కారాలు, వాటి గురించి కదా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, వారి ప్రవర్తనని మీరు చిన్ననాటి నుంచి గమనించకపోతే అది సాధారణమా అసాధారణమా అని వేరొకరెవరో గమనించి మీకు చెప్పరు. మీరు ఆ పరిస్థితి నుంచి పారిపోవద్దు. మీ పిల్లల గురించి ఏ విషయం తెలిసినా తెలుసుకోవాలేమో అన్న భయంతో స్కూల్కి వెళ్ళడం మానేయడం, లేదా పిల్లల్ని అడగడం మానేయటం చేయకండి. వారికి చిన్నప్పుడే వారు ఎలా ఉన్నారో వారిని ఎలా ఉంచాలో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు తెలుసుకోవడం మానేసి అవేమి లక్షణాలు లేవు అనుకోకండి. మీ పిల్లలు ఉన్నతంగా మీకు ఉపయోగపడాలి అంటే చిన్నప్పటి నుంచే వారి ప్రవర్తన ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కరోనా తర్వాత వచ్చిన కొత్త కొత్త లక్షణాలండి. ఇంతకు ముందు ఇంత సమస్య లేదు. స్కూల్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, సమస్య లేదు. ఇది వచ్చిన తర్వాత సమస్యలు వచ్చాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకున్న తర్వాత వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు మనం అసాధారణ ప్రవర్తన గల పిల్లల్లో ఉండే ఇంకొక లక్షణం గురించి మనం మాట్లాడుకుందాం. వీరికి ఉండే ఇంకో లక్షణం ఏంటంటే, దానికి అభ్యాస వైకల్యం, అంటే నేర్చుకోవడంలో ఇబ్బంది. నేర్చుకోవడంలో ఇబ్బంది ఏముంటుంది అనుకుంటారేమో. వైకల్యము అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక అవయవ లోపం ఉంటే వైకల్యం అని ఎలా అంటామో, నేర్చుకోవడంలో లోపం. వీళ్ళు ఎందుకు నేర్చుకోలేరు, దేనివల్ల ఏ కొత్త విషయాన్ని నేర్చుకోలేరంటే, ఇది వయసు పెరిగే కొద్దీ మనకు బయటపడుతూ ఉంటుందండి. మీరు చిన్నప్పుడే గ్రహించాలి. ఇది వయసు పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువైపోతూ ఉంటుంది. కొంచెం వయసు పెరిగాక మనం ఏం మార్చలేం. అంటే 10 ఏళ్ల లోపే మీరు దీని గురించి కొంచెం ఆలోచించాలి. వీరు ఎందుకని ఇలా తయారవుతారు అంటే, వీరు ఎవరి సూచనలను అంగీకరించలేరు. ఒరే బాబు అటెళ్ళకరా, ఇటెళ్ళకరా అన్నాం అనుకోండి, అసలు ఏమి పట్టించుకోరు. మీరు ఏమి చెప్పినా పట్టించుకోరు. అక్కడ దెబ్బ తగులుతుంది, అటు వెళ్ళొద్దు, అది మంచిది కాదు అన్న మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరిలో ఉండే ఇంకొక రెండో లక్షణం ఏంటంటే, జ్ఞాపక శక్తి బాగా తక్కువగా ఉండడం. మనం చాలా వీడియోల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, మీకు కూడా తెలుసు. ఎవరికైతే ఫోకస్, ఏకాగ్రత లేదో వారికి జ్ఞాపక శక్తి ఉండటం కూడా కష్టమేనండి. వెంటనే మర్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఈవేళ మీరు ఒక సజెషన్ చెప్పారు, ఒక సలహా చెప్పారు, ఇది ఇలాగే చేయాలన్నారు, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. మీరు ఎన్ని చెప్పినా ఆ రోజే కొత్తగా వింటూ ఉన్నట్టు ఉంటారు. ఇది వారి యొక్క లక్షణం, ప్రవర్తన లోపం. అది మనం దాన్ని ఎలాగ పూడ్చాలో ఆలోచించాలి తప్ప వీడు ఎందుకు ఎలా ఉన్నాడని కొట్టడం వల్ల ప్రయోజనం లేదు కదా. మూడోది, ఇలాంటి అభ్యసన వైకల్యం అని మనం ఏదైతే అనుకుంటున్నామో అలాంటి ఉన్న పిల్లల్లో మూడో లక్షణం ఏంటంటే, వారు ఏమనుకుంటున్నారో మనకు చెప్పలేకపోవడం. అంటే కమ్యూనికేషన్ వీక్గా ఉండడం. అంటే మనం చెప్పదలుచుకున్నది, తను అనుకుంటున్నది మనకి చెప్పలేకపోవడం. అనుకున్నది చెప్పలేకపోవడం ఏమిటని మీరు అనుకోవచ్చు. మాటలు లేకపోవచ్చు, మీ మీద మేము చెప్తే వింటారో వినరో, వాళ్ళు వినరేమో అన్న అపనమ్మకం అయి ఉండొచ్చు. వాళ్ళు మీకు ఏ కారణం చేత అయినా చెప్పకపోవడం అయినా కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్ అంటే మన మనసులో భావాన్ని వాళ్ళకి చెప్పగలగడం, వాళ్ళు చెప్పేది మనం వినగలగటం కదండి, మనం అర్థమయ్యేలా చెప్పగలగటం కదా. వారు ఏమనుకుంటున్నారో మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోవచ్చు. ఈ 3 లక్షణాలు ఉన్న పిల్లలకి ఏం జరుగుతుంది, వాళ్ళకి భవిష్యత్తులో ఎలా మారుతారు అంటే, ఇలాంటి పిల్లలండి సమాజం యొక్క ఏ కట్టుబాట్లకి లొంగకుండా, సమాజం పట్ల లేదా సమాజంలో సమాజపరంగా ఎలా ప్రవర్తించాలో అవి తెలియకుండా, వాళ్ళకి నచ్చింది చేస్తూ అనైతిక కార్యకలాపాలకి, అంటే ఏదైతే చేయకూడదో అలాంటివి చేయడానికి ఎక్కువ చాలా సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు తోడ్పడతాయండి. అంటే చిన్నప్పుడు కనుక మీరు ఆ ప్రవర్తనని గమనించి సరిచేసుకోకపోతే పెద్దయ్యాక అలా అయ్యే అవకాశం వీలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లల ప్రవర్తనని మీరు గమనించుకోండి. థ్యాంక్ యూ.